ఆవిడ ఇంట్లోకి స్వాగతించి ఆయనకు అన్ని ఏర్పాట్లు చేయడమే కాకుండా తగిన అనుమతి పత్రాలు పరిచయ పత్రాలు ఏర్పాటు చేసి ఆ కార్యనిర్వాహకులతో కలిసి ఈయన ప్రతినిధిగా ఆమోదం పొందేటట్లు చేసిందండి ఆవిడ మిసెస్ హెల్. ఆయనకి చివరి వరకు కూడా తోడుగా ఉన్నటువంటి గొప్ప వ్యక్తుల్లో ఆమె ఒకరు. మొత్తానికి ఈ మహానుభావుడు అనుమతి పత్రం సాధించారు. తాను వెళ్ళిన రోజు వచ్చింది 1893 సెప్టెంబర్ 11వ తేదీ. అప్పుడు చికాగోలో కళా సంస్థ ఆర్ట్ ఇన్స్టిట్యూట్లో ప్రారంభమైంది సర్వమత మహాసభ. ఆ హాల్ పేరు కొలంబస్ హాల్. దానికి పై అంతస్తు క్రింద 2 భాగాలు ఉన్నాయి. మొత్తం కలుపుకుంటే 4000 మంది కూర్చోవడానికి అనువైనటువంటి ప్రాంగణం. ఒక విశాలమైనటువంటి స్టేజ్ ఉన్నది. అందులో అటు ఇటు కూడా వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి మత ప్రతినిధులు ఉన్నారు. వారెవరినో పిలిపించుకున్నటువంటి హిందూ మత ప్రతినిధి కూడా ఉన్నాడు, కానీ అతని మాట పెద్దగా అక్కడ ప్రతిధ్వనించలేదు. అదేవిధంగా బ్రహ్మ సమాజం నుంచి వెళ్ళిన వాళ్ళు, ఇక శ్రీలంక నుంచి చైనా నుంచి వెళ్ళిన బౌద్ధ మత ప్రతినిధులు కూడా ఉన్నారు. పైగా విశేషించి ఆ దేశంలో ఏ మతం ప్రధానంగా ఉందో దానికి సంబంధించిన వివిధ శాఖల వాళ్ళు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలాగే తావోయిజం, జొరాస్ట్రియిజం ఇత్యాది ప్రాంతాల వాళ్ళు వచ్చారు. అన్ని మతాల వాళ్ళు వచ్చి అక్కడ సమావేశమయ్యారు. అదొక పద్ధతిగా నడుస్తున్నది. విశేషించి ఆసనం ఎలా ఉన్నది అంటే మధ్యలో ఉన్నతాసనం ఉంటుందండి. చుట్టూ అనేక రకాల ఆసనాలు ఉంటాయి. ఉన్నతాసనం మీద ఎవరు కూర్చున్నారంటే అమెరికా కేథలిక్ మతస్థులందరికీ కూడా నాయకుడైనటువంటి కార్డినల్ గిబ్బన్స్, అంటే అదొక పదవి పేరు, ఆయనకి అది కేటాయించారు. అంతేకాదు తర్వాత వివేకానంద ఉత్తరాల వల్ల మనకు తెలుస్తాయి, ఇది సర్వమతాల ఔదార్యంతో చేసినటువంటి సభ కాదు, ఇది కేవలం అక్కడ ఉన్నటువంటి మతమే అన్నిటికంటే గొప్పది అని రుజువు చేయడానికి ఏర్పాటు చేసుకున్న సభ. ఇది గమనించవలసినది ఇక్కడ. అంతేకాదు వాళ్ళు ఒక మాట అంటారు, అసలు మన మతం తప్ప ఇంకేం గొప్పది ఉన్నది. అలాంటి మతానికి ఏమైందంటే సైన్స్ అభివృద్ధి చెందుతున్న కొద్దీ వాళ్ళ మత గ్రంథాల్లో కొన్ని అశాస్త్రీయమైన అంశాల పట్ల అప్పటి యువతకు ఒక విముఖత ఏర్పడి మతం పట్ల ఆదరణ తగ్గింది. తిరిగి ఆదరణ కలిగించాలి అంటే ఈ సైన్స్ ఆర్ట్కి సంబంధించినటువంటి ఈ ప్రాంగణంలోనే మత సంబంధమైన ఒక సభ కూడా ఏర్పాటు చేసి తమ మతం యొక్క గొప్పతనం రుజువు చేస్తే మళ్ళీ యువతంతా తమ మతం వైపు వస్తారనేటువంటి ఒకానొక వ్యూహంతో అది చేశారే తప్ప ఔదార్యంతో చేసింది కాదు. ఇది కూడా గమనించవలసిన అంశం. అలాంటి సభలోకి ఈయన కూడా ఇప్పుడు ప్రవేశించారంటే వారు ఏ అంచనాలతో ఏ ఆశలతో వాళ్ళు పూనుకున్నారో అవన్నీ తారుమారు చేయడానికి వచ్చింది ఒక పిడుగు. అక్కడ వాళ్ళకి తెలియదు ఆ విషయం. మొత్తానికి ఈ విధంగా ఏర్పాటు చేశారు. ఉన్నతాసనం మాత్రం ఆ దేశపు మతానికి సంబంధించిన పెద్దానికి కేటాయించి మిగిలిన వారికి అటు ఇటు చూపించారు. అందులో 3 వరుసలు ఉన్నాయి. ఒక్కొక్క వరుసలో 30 చొప్పున ఉంటారు, అంటే అటు ఇటు కలుపుకుని. అలా ఉన్న వాటిలో ఈయన 31వ కుర్చీలో కూర్చుని ఉన్నారు ఈయన స్వామి వివేకానంద. ఈ విధంగా అన్ని మతస్థులు కూర్చున్నారు. పొద్దుటి నుంచి సభ ప్రారంభమవుతూ ఉన్నది. అనేక మంది మాట్లాడుతున్నారు. అందులో బ్రహ్మ సమాజం తరపున వచ్చినటువంటి మజుందార్ కూడా మాట్లాడుతున్నారు. ఆ 2వ సభలో అంటే మధ్యాహ్నం అయిన తర్వాత సెకండ్ సెషన్ అది ప్రారంభమైనప్పుడు కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు ఇంకా చివరిలో వివేకానందని పిలిచారు. అప్పటికి వివేకానంద పొద్దుటి నుంచి మీరు మాట్లాడతారంటే ఇప్పుడు కాదు అంటున్నట్ట. ఎందుకంటే ఒక్కొక్కరు కూడా బాగా ప్రిపేర్ అయ్యి నోట్స్ రాసుకొచ్చి ఆ కాగితాలు చదివి చెప్తున్నారు. ఈయన ఒక కాగితం కూడా రాసుకోలేదు. అసలు ఆయన ఊహించలేదు. ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళ స్పందనలు వాళ్ళకుంటూ ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తున్నారు. ఇప్పుడు ఈయన వంతు వచ్చింది, నువ్వు మాట్లాడాలి అన్నారు. ఆయన తర్వాత చెప్తారు ఏ విధంగా వెళ్ళాననేటువంటిది. ఆ ఒక్క క్షణం నేను సరస్వతీదేవిని తలుచుకున్నాను అంటారు స్వామి వివేకానంద. ఇది కూడా యువత తెలుసుకోవాల్సిందండి. ఇక్కడ మనకి మొదటి నుంచి సరస్వతి నమస్తుభ్యం చిన్నప్పుడు ఒకప్పుడు నేర్పేవారు. అది పిల్లలకి నేర్పండి. భగవంతుడిని తలంచుకోవడం అనేది నేర్పాలి. ఇది చాలా ప్రధానమైనది. అది వినయాన్ని ఇస్తుంది, అహంకారాన్ని పోగొడుతుంది, తాను సాధించిన విజయాలన్నీ భగవత్ ప్రసాదాలనే ఒక సౌమ్య భావాన్ని ఏర్పరుస్తుంది. అంతేకాదు సంస్కారాలు మంచి మార్పు తెస్తుంది. ఇది నేర్పాలి. వివేకానంద వాడు దేశం కాని దేశంలో అంతమందిలో పైగా సభ ఎంత క్రిక్కిరిసిందంటే 4000 కుర్చీలు నిండిపోయండి. ఇవే కాకుండా అటు ఇటు కూడా జనాలు నిలబడి ఉన్నట్ట తలుపుల దగ్గర. ఎన్ని వేల మంది ఉన్నారో, పైగా వేదిక మీద ఎంతమంది పెద్దలు ఉన్నారో. అలాంటి సమయంలో ఈయన లేస్తూ మొట్టమొదటి మాట ఏంటంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా, అంటే అమెరికా దేశ సోదర సోదరీమణులారా అని సంబోధించారండి. ఈ సంబోధన అన్నాడో లేదో ఆశ్చర్యకరం ఏంటంటే చెవులు చిల్లు పడేటట్టు కరతాళ ధ్వనులు మిన్నుముట్టాయి.